అక్షర టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నీట్పై సిబిఐతో విచారణ జరిపించాలి. ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహ్య వివాహాలు. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో గల మల్లికార్జున వైన్స్ పర్మిట్ రూమ్లో ఆహార పదార్థాలు విక్రయించేవారు కుళ్ళుపైన ఆహార పదార్థాలు విక్రయించడం వల్ల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారని ఆరోపిస్తున్న మందుప్రియులు. ఇదే విషయాన్ని షాపు వారిని ప్రశ్నించగా నీ ఇష్టం ఉంటే తినండి లేకుంటే వెళ్ళండి అని విక్రయదారులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వినియోగదారులు వెల్లడించారు. ఈ వైన్స్ పర్మిట్ రూమ్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. మల్లికార్జున వైన్స్కు నేను వచ్చాను. ఈరోజు వచ్చాను. నేను నాకు కావాల్సిన ఫుడ్ కావాలనంటే వాళ్ళు నాణ్యతమైన వస్తువు లేని వల్ల నీకు ఏది పెడితే అది తినాలి, లేకపోతే బయటకు వెళ్ళి ఉనకచ్చుకొని తినూరి. మేము వాళ్ళని ఎలగొట్టాం. మాస్టర్ చేంజ్ చేయడం అన్నట్టు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నారు. మీకు నచ్చిన ఫుడ్ కావాలంటే మీరు బయటకు వెళ్ళి తెచ్చుకొని తినూరి. ఇది సిరిసిల్ల ఓల్డ్ బస్ స్టాండ్లో మల్లికార్జున వైన్స్. వాళ్ళు ఏమంటారు అంటే ఎట్లా పెట్టినా మీరు తినాలి, మాకు సంబంధం లేదు, వాళ్ళు తినాలి అని వీళ్ళు మల్లికార్జున వైన్స్ వాళ్ళు మాకు ఓనర్స్ చెప్తుర్రు. మీకు నచ్చకపోతే మీరు ఒక బండి పెట్టుకుని ఇక్కడ అమ్ముకోరే అని కూడా చెప్తుర్రు మాకు. ఓకే అన్న, ఏమైందన్న నీకు ప్రాబ్లం ఏంటిది? మంతానికి వస్తే ఇత్తుల కోసానికి వచ్చిన. ఓకే, ఇత్తులు నీళ్ళు గిలాసులు తీసుకొని వచ్చిన. ఓకే, అయితే ఇక్కడ ఇత్తులు మొత్తం బుడ్డిపోయింది, మొత్తం వాసన. ఓకే, వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి అడిగితే గిట్టనే ఉంటాయి అన్న. ఇట్లానే ఉంటే తింటే తిను లేకపోతే లేదు అని చెప్తారు. ఎక్కడ ఇది వైన్స్? ఎక్కడ? ఈ బస్ స్టాండ్లా. వైన్స్ పేరు ఏంటిది? మల్లికార్జున వైన్స్. ఓకే, నీకు ప్రాబ్లం వచ్చేసి ఇష్టం ఉంటే తిను లేకపోతే లేదు, నిన్నైతే మొన్నైతే సంబంధం లేదు అంటుర్రు, అంతే కదా? ఓకే. తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఊటూరి చంద్రశేఖర్ గురూజీ తన 30 సంవత్సరాలుగా సత్యసాయి నిత్యయోగ సత్సంగం స్థాపించి ఉచిత యోగా శిబిరాలు నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గురూజీ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 5:45 నుండి 7 గంటల వరకు ఆసక్తి ఉన్న ఎందరినో ఉచితంగా యోగాలో నిష్ఠాతులను చేస్తున్నామని తెలిపారు. గురూజీ ఊటూరి చంద్రశేఖర్ గారు నిర్వహిస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా వారు నిర్వహిస్తున్న ఈ యోగాలో ఎంతోమంది యోగాల నిష్ణాతులు కావడం జరిగింది. వారికి ఉన్న రుగ్మతలు కూడా చాలామందికి పోయినాయని వారు చెప్తున్నారు. ఈ కాలంలో ఎలాంటి మందులు వాడినా పాదాలు ముందుకు వెనక, ముందుకు అన్నప్పుడు ఆగండి, వెనుక అన్నప్పుడు ఆగండి. పాదం పైకి, మొక్క కిందికి, మళ్ళీ అప్పదు 3 టైమ్స్. పాదాన్ని నింపాలి, వ్యతిరేకంగా పైన కింద 2 పట్టండి. ఈ నాడులు ఈ పక్కదాన్ని ఎండ్ అవుతుంటాయి, వ్యాక్యూ అవుతాయి. మైండ్కి సంబంధించిన ఇక్కడ గాజులు వేసేస్తారు. చేయండి. అంతటా 43 రోగాలు ఉంటాయి దీనికి సంబంధం. ఆ నాడులన్నీ మనకు కంట్రోల్ అవుతాయి. మొత్తం నాడులన్నీ యాక్టివేట్. రైట్. వికార ప్రాణాయామం ఉంటుంది. చెవికి సంబంధించిన సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి. దీన్ని బాహ్య ప్రాణాయామం అని అంటారు. మలద్వారాన్ని మోయాలి, నాభికాడ లోపలికి కొట్టాలి. జలంధర్ బంద్, 3 కలిపితే మహాబంద్. నవ్వుడి పొట్టను రౌండ్గా దింపి వ్యతిరేకంగా దింపండి. పనిచేస్తూ మనని ఉన్నత స్థితి, ఆత్మోన్నత స్థితికి తీసుకెళ్తుంది. అంతర్ముఖానికి తీసుకెళ్ళి
ముఖ్యంగా డయాబెటీస్ అంటే షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ అంటే మైండ్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, యోగా డే సందర్భంగా యోగా అందరికీ వచ్చిన సభ్యులకు నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, యోగా మనం అందరికీ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి యోగా చేయడం జరుగుతున్నది. దానికంటే ముఖ్యం ఆరోగ్యం అందరికీ మంచిగా అవుతుంది. మనం రోజు ఇక్కడ ఒక 30 మినిట్స్ ప్రాణాయామాలు, 30 మినిట్స్ వ్యాయామాలు, 30 మినిట్స్ ధ్యానం చేస్తాం. ఇందులో మనకు ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఒక 10 మినిట్స్ కూడా ఒక కొటేషన్స్ కానీ, వాక్యాలు కానీ, భగవద్గీత కానీ ఎన్నో విషయాలు డిస్కషన్ చేస్తుంటాం. దానివల్ల కూడా మనకు ఆత్మ అనేది జాగృతం అవుతుంది. తర్వాత మనం చేస్తున్న ఈ ప్రాణాయామాల ద్వారా ధ్యానం మంచిగా అవుతుంది. ధ్యానంతో మనం అంతర్ముఖం ప్రవేశిస్తాం. అప్పుడు ఉన్న స్థితి నుండి మనకు మంచి ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, ఈ జీవాత్మ మనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, పరమాత్మ నుండి వీడాచిన జీవాత్మనే, జీవాత్మను కొడుకున్నదే పరమాత్మ. ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం ఈ సాధనతోటి. ఇది ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి అతి తక్కువ, కానీ మనకు ఉన్న మంచి ఒక ఋషి సంస్కృతికి, ఒక యోగి సంస్కృతికి మనకు పోవడానికి ఎంతో తోడ్పడుతుంది. ధ్యానం అనేది కానీ, ఈ యోగా కానీ మనకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఎంతోమంది 1000 మంది మన దగ్గర వచ్చి నేర్చుకోవడం జరిగింది. రోగాలు కూడా ఎంతోమంది కంట్రోల్ అయింది. చుట్టుపక్కల లోపల నేను 50 సెంటర్స్ లోపల ఇది యోగా నేర్పడం జరిగింది వాడవాడలో. తర్వాత ఇక్కడ మనకు ఎంతో ప్రాబ్లం. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేములవాడ పట్టణంలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీలో గోత్రాల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ను సంఘ సభ్యులుగా ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నారు. వేములవాడ పట్టణము న్యూ అర్బన్ కాలనీ 14వ వార్డులో దుర్గామాత తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి కూడా ఇక్కడ 14వ వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి దుర్గమ్మ తల్లిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ, యువకులకు, మహిళా తల్లులకు మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, కౌన్సిలర్తో పాటు పట్టణ ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తల్లి కాలనీకి పట్టణానికి చెప్పండి. మనం ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను, పట్టణాల్లో కూడా కుల దేవతలకు మనం ప్రతి ఏటా పూజా కార్యక్రమాలు చేస్తూ, బోనాలు సమర్పిస్తూ, జాతరలు నిర్వహిస్తూ మరి అంతా మంచి జరగాలని చెప్పని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని చెప్పని
మరి వాటిని అమ్మవారిని వేడుకోవడం ఆనవాయితీలో భాగంగా ఇక్కడ మరి చక్కగా అంగరంగ వైభవంగా 14వ వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా ఈరోజు బోనాన్ని అమ్మవారు సమర్పించే కార్యక్రమం. ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దుర్గమ్మ తల్లిని మరి దర్శించుకోవడం, వేడుకోవడం, అందరికీ మంచిగా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో అశ్వంతో ముందుకు సాగాలని, సకలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పండు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు, రైతు వర్గంతో పాటు ఇక్కడ ఎక్కువగా ఈ కాలనీలో మరి కూలీ పని చేసుకుని జీవించేటువంటి వారందరూ కూడా చక్కటి పని దొరకాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు నా దగ్గరకు వచ్చి స్వయంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ మంచిగా కోరుకుంటున్నా. అందరికీ శుభాకాంక్షలు. మన వేములవాడలోని 14వ వార్డులో మన భూతాల సంఘం వారు ఈరోజు దుర్గమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి ఏటా. అదే విధంగా ఈరోజు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారిని ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రజల తరఫున వాడకట్ట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే సకాలంలో వర్షాలు కురిసి మంచి పాడి పంటలు అన్ని పండాలని, అందరూ మంచిగా ఉండాలని, మా వాడకట్ట ప్రజలు అందరూ కుశలంగా ఉండాలని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రజా రాజధాని అమరావతిలో అధికారులు, మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కూడా ఇలా ఉంది సార్. 5 years కూడా ఇది ఏమీ మారలేదండి. ద క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ డిస్టెన్స్ సార్ ప్రతి బాత్రూమ్ కూడా మనం డ్రై అండ్ వెట్ అన్నిటి పెట్టిస్తాం. కరీంనగర్లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకులు రామోజీరావుకు ఘన నివాళులు అర్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రామోజీరావుతో తనకున్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న బండి సంజయ్, రామోజీతో తనది గురు శిష్యుల బంధమని చెప్పిన బండి సంజయ్, రామోజీని కలిసినప్పుడల్లా ఎన్నో విషయాలు నేర్చుకునేవాడని, రామోజీ క్రమశిక్షణ, నిజాయితీ, నిఖచ్చితమే ఈరోజు ఈనాడు సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఈనాడు ఉద్యోగులంటే సమాజంలో గౌరవం రావడానికి ప్రధాన కారణం రామోజీరావు అనుసరించే పద్ధతులే కారణమని అన్నారు. రామోజీరావు మన వద్ద భౌతికంగా లేకపోయినా ఈనాడు రూపంలో నిత్యం మన మధ్యే ఉంటారని చెప్పారు. ఈనాడు సంస్థలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని పేర్కొన్న బండి సంజయ్.
చాలా దగ్గర సంబంధం. నేను చాలా సందర్భంలో కలిసాను. అటువంటి వ్యక్తి ఈరోజు మధ్య మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇలా తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా టెన్షన్తో ఉండేవి. రామోజీరావు గారు మన మధ్య లేదు, ఈనాడు పరిస్థితి ఏది అని. కానీ నేను చాలా సందర్భంలో చెప్పిన రామోజీరావు గారు మన మధ్య లేకుండా ఇక్కడ మన మధ్యలో ఉంటారు. ఈనాడు సిబ్బంది మామూలు సిబ్బంది గారు, అందరూ రామోజీరావు గారి మార్గదర్శకులు, అందరినీ రామోజీరావు స్ఫూర్తి తెలుసుకొని నిరంతరం గతంలో ఏ విధంగా ఈనాడు ఈ యువత ఈ సంస్థ ముందుకు సాగిందో రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి ఇంకా పేరు వచ్చేదా కూడా మరి ఎక్కడ కూడా వారికి తృప్తి పడే విధంగా కూడా సిబ్బంది కలిసి కుటుంబంలాగా పనిచేస్తారని చాలా సందర్భంగా చెప్తూ వస్తుండే. అటువంటి వాతావరణంలో ఇక్కడ చంద్రయాన్ సందర్భంగా నేను వారు వచ్చిన దాదాపు 2 గంటల పాటు ఇద్దరమే దాన్ని వీక్షించారు. 2 గంటల పాటు వేరే పని మీద నన్ను ఇప్పిస్తాను పోయినారు. 2 hours వారు నేను కలిసే దాన్ని చూడడం జరిగింది. ఆ రోజున అనేక విషయాలు ఎప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ రోజు కూడా కానీ ఇంకొక 10 రోజులు వారు మన మధ్య ఉండవే ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకునే వ్యక్తి అని. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నేను 23rd రోజు నేను రామోజీ ప్రిన్సిపల్ పోయేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి అది అనుకున్నాను. కాబట్టి ఇంకొకటి రోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. కానీ మనందరం కూడా నేను కూడా కుటుంబ సభ్యుని, నేను పొలిటీషియన్ కాదు, 100% పొలిటీషియన్ కాదు నేను. కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇంకా రామోజీరావు గారి శిష్యుడిగా తప్పకుండా మీకు అండగా ఉండా ఈ సంవత్సరం మీకంటే ముందు నేను ఉండి ఇది అండగా ఉండే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనమందరం కూడా ఏ ఆశయం ఏ లక్ష్యం కోసం వారు పరితపించరు, వారు ఆలోచించరు, ఆ ఆశయాన్ని లక్ష్యాన్ని మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. లేదా వారిని నిక్కచ్చివరనే మనందరం కూడా మీరందరూ కూడా బయట సొసైటీలో గల్లే వేసుకొని నేను ఈనాడు అని చెప్పగలుగుతున్నాను. ఇతర పత్రికల్లో నుండి రిపోర్టర్స్ కూడా, కెమెరామెన్ కానీ రిపోర్టర్స్ కూడా మీరు ఎక్కడ చేసారు ఇంత నిజాయితీ కూడా అంటే నేను ఈనాడు ట్రైనింగ్ తీసుకున్నాను చెప్పంటారు, ఈనాడు చదువుకున్నాను చెప్పంటారు. అటువంటి గొప్ప పేరు ఈ సంస్థ. ఉయ్యూరులో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి పేదవారికి ఇవ్వాలి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వివైబి రాజేంద్ర ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరత పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలోని సారథి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్కరించి అభినందించారు. మేడ్చల్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలోకి బైక్పై బుర్కా వేసుకున్న ఒకడు హెల్మెట్ ధరించి మరొక దుండగుడు వచ్చారు. హిందీలో మాట్లాడారు. బుర్కా దంచిన వ్యక్తి యజమాని శేషారాంను కత్తితో ఛాతీలో పొడిచారు. మరో వ్యక్తి దుకాణంలో ఉన్న వెండి ఆభరణాలు నగదు తీసి జేబులో పెట్టుకునే ప్రయత్నం చేశారు. పక్కనే కూర్చున్న యజమాని కొడుకు సురేష్ భయపడి లోపలికి పరిగెత్తాడు. బంగారు ఆభరణాలు నగదు బ్యాంకులో వేయాలని దుండగులు బెదిరించారు. గాయపడిన శేషారాం మీరు తీసుకోండి అంటూ ఆభరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరిని నెట్టివేసి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్లి చోర్ చోర్ అంటూ కేకలు వేశారు.
భయపడిన దుండగులు బయటికి పరిగెత్తేసి బైక్ వెళ్లే క్రమంలో శేషారాం కొడుకు కుర్చీతో వెనుక నుంచి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పి మళ్లీ తేరుకుని పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి సీఎస్ సత్యనారాయణతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరబుల్డేలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.